అందరూ యవనస్తులు టీనేజ్ వాళ్ళు తీసుకోవటం అదొక గొప్ప భాగ్యం. హల్లెలూయా. తొందరగా నమ్మండి, తొందరగా ఆశీర్వాదాలు పొందండి. దేవుడు కాపాడేవాడు. ప్రిన్సీని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఈ అమ్మాయి ప్రిన్సీ, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకెవరైనా నెల నెల పైసలు ఇస్తారని చెప్పారా? మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు కలిసి వస్తుందని, ఇళ్ళ స్థలాలు ఇస్తారని, లేకపోతే అమెరికా వాళ్ళు విదేశాలలో డబ్బులు నీకు సహాయం చేస్తారని ఇలాగెవరని చెప్పారా? ఎవరు చెప్పలేదు. మరి ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావు? దేవుని కొరకు బ్రతకడానికి. గుడ్. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకడానికి తీసుకుంటానని అంటారు. మంచి మాట. దేవుని కొరకు బ్రతకటం అంటే నేను ఇక పాపము చెయ్యను, అబద్ధాలు ఆడను, మోసము చెయ్యను. నేను నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, నేను కూడా నీతిగా పరిశుద్ధంగా బతుకుతాను అని అంటాను. వెరీ గుడ్. మరి దేవుని కొరకు సంఘంలో నమ్మకంగా ఉంటావా? వెరీ గుడ్. మరి కొన్ని శ్రమలు, బాధలు ఏదైనా వస్తే విడిచిపెడతావా దేవుణ్ణి? నమ్మకంగా ఉంటావా? కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు కూడా వస్తాయి, అయినా నమ్మకం. ఆ కష్టాలు, శ్రమల ఆశీర్వాదాలు నమ్మకం ఉంటావా? వెరీ. ప్రిన్సీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఎవరు ప్రలోభం చేయలేదు. ఆమె దేవుని నమ్ముకుంది, ఆయన కొరకు బ్రతకటానికి అని అన్నది. కాబట్టి ఆయన నమ్ముకోవటంలో మార్పు జరుగుతుంది. ఏం మార్పు అంటే పాపం చేసే వాళ్ళము చేయి, అబద్ధాలు ఆడము, బైబిల్ చదువుతాం, వాక్యం చదువుతాం, దేవుని మందిరానికి వెళ్తాం, నీతిగా పరిశుద్ధంగా బతుకుతాం. అలాంటి గొప్ప మనసుతో ఈ బిడ్డ బాప్తిసం తీసుకుంటాం. ఈ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రిన్సీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వటం జరుగుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డకి బాప్తిసం ఇవ్వటం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. తండ్రి, వందనాలయ్యా, ఈ బిడ్డను దీవించిన ఆయన, ఈ బిడ్డను ఆయన నీ కొరకు బ్రతకాలని ఎంతో తీర్మానం చేసుకుని దుష్టుని చేతిలో పడకుండా తప్పించిన ఆయన, యేసు నామములో దుష్టుడు బంధకాలు తెగిపోవును గాక, ఈ బిడ్డ మీద నీ వెలుగుండును గాక, ఈ బిడ్డను మీరు కాపాడుతును గాక, మీ రాజ్యం వచ్చేంత వరకు ఈ బిడ్డ మీ చేత కాపాడబడును గాక, నీ చేతిలో బలమైన పాత్రగా వాడబడును గాక. యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్. వెరీ గుడ్.